తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రభుత్వమే భారీగా విద్యుత్ బకాయిలను పేరుకుపోయేలా చేసిందని ఆయన ఆరోపించారు. ఒకవైపు కార్మికులకు జీతాలు అందక ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సింగరేణి నిధులతో తన సోకుల కోసం ఫుట్బాల్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి డబ్బులను ఫుట్బాల్ మ్యాచ్ల కోసం మళ్లించడంపై బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సమగ్ర విచారణ జరిపిస్తామని, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. కార్మికులకు ఇస్తామన్న సొంతింటి పథకం అడ్రస్ లేదని, బోనస్ విషయంలోనూ తీరని అన్యాయం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. తక్షణమే సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది. సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది. సింగరేణికి ఒక్క రూపాయి కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు. కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు. నైదర్ ట్రాన్స్కో ఈజ్ పేయింగ్, నాట్ జెన్కో ఈజ్ పేయింగ్. కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు, బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు. లాస్ట్ కి ఇవాళ సింగరేణి కార్మికులకు జీతాలు కూడా పడని పరిస్థితి వచ్చింది. నవరత్నాల్లో ఒకటైనటువంటి ఇవాళ క్యాష్ రిచ్ కంపెనీ అయినటువంటి సింగరేణిని ఇవాళ ప్రైవేట్ పరం చేసే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సింగరేణికి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.